హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఒక మంచి రసం రెసిపీని చూద్దాం. మనకు ఇంట్లో ఎన్ని రకాల కూరలు ఉన్నా ఇలా ఒక రసం ఉన్నట్లయితే అన్నం మరి కాస్త ఎక్కువగా తింటాము. అంత టేస్టీగా ఉండే రసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా బౌల్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి ఓసారి నీట్గా కడుక్కుందాం. ఆ తర్వాత ఒక టమాటోను ఈ విధంగా 4 పీసెస్లా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి వేడి వాటర్ని పోసి ఈ చింతపండు టమాటాను నానబెట్టుకుందాం. ఇవి ఇలా నానేలోపు మనం ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక మిక్సీ జార్లోకి 1/2 స్పూన్ వరకు మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు, ఒక 6-7 వెల్లుల్లిపాయలను వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. ఈలోపు చింతపండు టమాటా కూడా మెత్తగా నానాయి. ఇలా వేడి నీళ్ళు వేసి పెట్టుకోవడం ద్వారా టమాటా కూడా ఈ వేడి వాటర్లో ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిని ఈ విధంగా బాగా మెత్తగా అనుకోవాలి. ఈ చింతపండు టమాటాను ఈ విధంగా మెత్తగా పిసికి ఈ పైన ఉన్న పిప్పిని తీసేసుకోవాలి. దీనిని వడకట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పైన ఉన్న పిప్పిని మాత్రం తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు, అలాగే ఒక 10-12 మెంతి గింజలను వేసుకోవాలి. ఇలా ఒక 3-4 ఎండుమిర్చీలను తుంచి వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. ఈ మసాలాను వేసి ఇలా ఓసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకొని ఇందులోకి 1/2 స్పూన్ కారం, రుచికి తగ్గట్టు సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసి ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు టమాటా రసాన్ని వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత మీరు తినే పులుపును బట్టి ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా సరిపడినంత వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రసాన్ని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోండి. బాగా మరగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా వేసుకొని అంతా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రసం రెడీ అయినట్లే. దీనిని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎలాంటి కూరలు ఉన్నా కానీ అన్నం మొత్తం ఇలా రసంతోనే తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.